నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్పి. ఈరోజు 5th May 2026. నిఫ్టీ నష్టాల్లో క్లోజ్ అయింది. 86 పాయింట్లు మైనస్లో 24,032 దగ్గర క్లోజ్ అయింది. ఇంట్రాడేలో బాగా డౌన్ అయినా కానీ లోయర్ లెవెల్ నుంచి మాత్రం స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. అండ్ ఓవరాల్గా మార్కెట్లో కొంత న్యూట్రల్గా ట్రేడ్ అవుతా ఉంది నిఫ్టీ. ఎందుకంటే మన లోయర్ లెవెల్ నుంచి రికవరీ వస్తుంది, బట్ హైయర్ లెవెల్కి వచ్చినప్పుడు సెల్లింగ్ ప్రెజరే కనపడతా ఉంది. సో లాస్ట్ వీడియోలో కూడా అనుకున్నాం, మనకి ఇండెక్స్లో పెద్దగా ట్రేడ్ ఐడియాస్ రావట్లేదు, ట్రేడ్ ఆపర్చునిటీ రావట్లేదు, కానీ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ మాత్రం స్ట్రాంగ్గా ఉంది. సో రిజల్ట్ బాగా వచ్చిన స్టాక్స్లో మూమెంటం స్ట్రాంగ్ ఉంటుంది. సో ఈరోజు చూస్తే మనకి M&M రిజల్ట్ బాగుంది. సో 3.36% పెరిగింది. నిఫ్టీ 50 స్టాక్స్లో 17 స్టాక్స్ పాజిటివ్గా ఉంటే అందులో టాప్లో ఉంది M&M. రిజల్ట్ పరంగా స్ట్రాంగ్ మూమెంట్ అనుకోవచ్చు. ఇక్కడ చార్ట్ వైజ్గా చూసినా కానీ ఈ ఫాల్ తర్వాత ఒక డీసెంట్ రికవరీ కనపడుతుంది అండ్ రిజల్ట్ బాగున్నాయి. ఈరోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వైజ్గా చూసినా కానీ ఒక స్ట్రాంగ్ మూమెంటం ఈ స్టాక్లో కొంచెం హైయర్ లెవెల్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే, బజాజ్ ఫిన్సర్వ్, హిండాల్కో, HDFC లైఫ్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలీవర్, గ్రాసిమ్ ఇవన్నీ పాజిటివ్గా క్లోజ్ అయితే నెగటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్. సో కొంచెం బేరిష్నెస్ కనపడుతుంది. ఈ ర్యాలీ తర్వాత కొంత కన్సాలిడేషన్, మేబీ హైయర్ లెవెల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ లాగా అనుకోవచ్చు. దాని తర్వాత కోల్ ఇండియా, ICICI బ్యాంక్, ఎటర్నల్ టెక్, మహేంద్ర రెడ్డి ల్యాబ్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ ఇవన్నీ కూడా నష్టాల్లో క్లోజ్ అయిన స్టాక్స్. నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. సో మనం నిన్న అనుకున్న లెవెల్ 23,920 మన కీ లెవెల్. సో కీ లెవెల్ కన్నా కొంచెం కిందకి వెళ్ళింది ఇంట్రాడేలో, కానీ దీన్ని బ్రేక్ చేసి ఈ లో వెళ్ళిన తర్వాత, ఈ లోని బ్రేక్ చేసిన తర్వాత మాత్రం ఒక స్ట్రాంగ్ ర్యాలీ చూసాం మనం. ఇక్కడి నుంచి దాదాపుగా ఈ లోని బ్రేక్ చేసి దీనికి రివర్స్ వచ్చిన తర్వాత 100 పాయింట్స్ ర్యాలీ అండ్ క్లోజింగ్ 24,000 కన్నా పైన క్లోజ్ అయింది. ఇప్పుడు కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈరోజు హైకి దగ్గరలో మనం 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉన్నాం. అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగానే ఉంటుంది. ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం చూస్తే నెక్స్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 24,130 బ్రేక్ చేస్తే 24,320 వరకు కూడా వెళ్ళొచ్చు. ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ చూస్తే ఒకటి ఫాలింగ్ ట్రెండ్ లైన్ కనబడుతుంది. ఇది ఫాలింగ్ ట్రెండ్ లైన్. సో ఇప్పుడు ప్యాటర్న్ వైజ్గా చూసినప్పుడు ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ లాగా రావచ్చు రాబోయే రోజుల్లో. సో ఇది ఈ వే ఇట్లా చూస్తే మనకి ఇది టోటల్గా ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ అండ్ ఇది సపోర్ట్ లైన్, ఈ రెండు లైన్ల మధ్యలో ట్రేడ్ అవుతా ఉన్నాం. సో ఎటు సైడ్ అయినా బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఐదర్ సైడ్ బ్రేక్ చేసినప్పుడు, ఎటు సైడ్ బ్రేక్ చేసినా కానీ మూమెంటం స్ట్రాంగ్ ఉండొచ్చు. ఇన్ కేస్ అప్ సైడ్ బ్రేక్ చేస్తే మాత్రం ఇది ఒక స్ట్రాంగ్ ర్యాలీ లాగా రావచ్చు. 24,320 ఆర్ 330 వరకు వెళ్ళొచ్చు. లేదా డౌన్ సైడ్ మన కీ లెవెల్ని బ్రేక్ చేసి దానికన్నా కింద క్లోజ్ అయితే మాత్రం ఫాల్ షార్ప్ ఉండొచ్చు టువర్డ్స్ 23,560. ఇవి లెవెల్స్, దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవాలి. సో ఇందాక చెప్పినట్టుగానే ఇండెక్స్ కన్నా కూడా స్టాక్స్లో మనకు ఆపర్చునిటీ బాగా ఉంటుంది. సో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ చాలా హెవీగా ఉంటుంది. సో వాటిలో మనం కొంతవరకు కాన్సన్ట్రేట్ చేయొచ్చు ఈ లెవెల్స్ బ్రీచ్ అయ్యేంత వరకు. లెవెల్స్ బ్రీచ్ అయితే మాత్రం ర్యాలీ స్ట్రాంగ్ కానీ లేదా ఫాల్ కూడా అదేవిధంగా స్ట్రాంగ్ ఉంటుంది. సో మన కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు, 55,650 దానికన్నా చాలా కిందనే ఉన్నాం. ఏదైనా ర్యాలీ ఇస్తే మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా చూడొచ్చు. సో మనం నో ట్రేడ్ జోన్ అనుకున్నాం 54,600 నుంచి 54,300. సో ఈరోజు ఆ రేంజ్లోనే ఉంది. సో క్లోజింగ్ కూడా ఆ మధ్యలోనే క్లోజ్ అయింది. సో మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఎలాంటి ట్రేడ్ తీసుకునే ఆపర్చునిటీ కనిపించలేదు దీంట్లో. ఇప్పుడు హైయర్ లెవెల్కి వస్తే ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ 54,880, దానికన్నా పైకి వస్తే 55,600 వరకు అప్ సైడ్కి ఛాన్సెస్ ఉన్నాయి మన కీ లెవెల్ అది. సో డౌన్ సైడ్లో స్ట్రాంగ్ సపోర్ట్ 54,090. ఇది బ్రేక్ అయితే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు. 53,500 వరకు కూడా డౌన్ సైడ్కి రావచ్చు. ఇట్లా లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం ట్రేడ్ చేయాలి. బట్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇప్పుడు మనకి ఒక ఆపర్చునిటీ లాగా అయితే లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ మన జోన్ ఏదైతే ఉందో నో ట్రేడ్ జోన్ అనుకుంటాం, అక్కడే ట్రేడ్ అవుతూ ఉంది. జోన్ బ్రేక్అవుట్ కోసమే చూడాలి. సో అలాంటప్పుడు మాత్రమే దీంట్లో ట్రేడ్ చేయొచ్చు. అదర్వైజ్ స్టాక్స్లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అక్కడ మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. ఈరోజు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 107 అండ్ షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 91 ఉన్నాయి. సో లాంగ్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్లో VEDL టాప్లో ఉంది, తర్వాత 361, తర్వాత LTM, మొతిలాల్ ఓస్వాల్, మ్యారికో, టాటా పవర్, మ్యాన్కైండ్, గోడ్రే ఫిలిప్స్,
తర్వాత బ్రిటానియా, నెస్లే ఇవన్నీ కూడా లాంగ్స్ బిల్డ్ అవుతుంటే షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్లో హుండై టాప్లో ఉంది. తర్వాత గోద్రేజ్, సిపి, వోల్టాస్, ఎస్ఆర్ఎఫ్, శ్రీ సిమెంట్, పిఎన్బి, లారస్ ల్యాబ్స్, విఎంఎం, ఫిన్ నిఫ్టీ, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవి ఉన్నాయి. సో మనం ఇక్కడ ఒక స్టాక్ని తీసుకొని దానికి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఈరోజు ఒక స్ట్రాంగ్ మూమెంటం చూపించింది అండ్ ఇంకొకటి క్లోజింగ్ టైంలో ఒక స్ట్రాంగ్ మూమెంటంతో క్లోజ్ అయిన స్టాక్ మ్యారికో ఈరోజు 2.97% పెరిగింది. దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరిగింది. ఈ స్టాక్స్ మనకి లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో ఉంది. సో దీనికి మనం టెక్నికల్ లెవెల్స్ తీసుకుందాం. ఈ స్టాక్ బై సెల్ రికమెండేషన్ కాదు. దీంట్లో మీరు ట్రేడ్ చేయాలన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కానీ మీ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని అడ్వైస్ తీసుకోండి. ఇవి ఓన్లీ మనం టెక్నికల్ లెవెల్స్ చూస్తున్నాం. ఇది మ్యారికో డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఈ రోజు మాత్రం ఒక స్ట్రాంగ్ మూమెంటం ఇది. సో ఈరోజు లోయర్ లెవెల్ నుంచి మాత్రం ఒక స్ట్రాంగ్ రికవరీ చూసాం. ఈరోజు లో చూస్తే మనకి ఆల్మోస్ట్ 760, అక్కడి నుంచి 807 దగ్గర క్లోజ్ అయింది. 810 వరకు వెళ్ళి 87 దగ్గర క్లోజ్ అయింది. అయితే ఇక్కడ ఒకటి మనకి ఆల్మోస్ట్ మనం సప్లై లెవెల్ దగ్గరలో ఉన్నాం. సో అయితే ఇప్పుడు ఉన్న మూమెంట్ ప్రకారం ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది 800 లెవెల్ దగ్గర, 792 లెవెల్ దగ్గర. సో దానికన్నా పైన క్లోజ్ అయ్యి ఇది హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది 813 ఆర్ 814 లెవెల్. సో దాన్ని క్రాస్ చేసి పైకి వెళ్తే మాత్రం మొమెంటం స్ట్రాంగ్ ఉండొచ్చు. టువర్డ్స్ 834 వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. దీంట్లో వీక్నెస్ రావాలి అంటే 770 కన్నా కిందకు వెళ్తేనే ఈ స్టాక్లో కొంత వీక్నెస్ రావచ్చు. అదర్వైజ్ బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు. ఏదైనా చిన్న పుల్ బ్యాక్స్ ఇచ్చి చిన్న కరెక్షన్స్ లాంటిది వస్తే ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. అయితే స్ట్రిక్ట్గా ఒక లెవెల్ చూసుకోవాలి 770. దానికన్నా కిందకు వెళ్తే మాత్రం ఫాల్ ఉండొచ్చు స్టాక్లో. ప్రాఫిట్ బుకింగ్ జోన్ లాగా తీసుకోవచ్చు. 825 నుంచి 835 వరకు కొంత ప్రాఫిట్ బుకింగ్ అవకాశం ఉంది. ఆ లెవెల్స్ వచ్చినప్పుడు అక్కడ చిన్న కరెక్షన్ లాంటిది రావచ్చు ఈ స్టాక్లో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.